ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలను వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబొడ్డున పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం 3 నెలల్లో ఎవరు చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవరు చేయాలి ఈ రాష్ట్రం తెచ్చుకుంటారు. ఏ నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం. హైదరాబాద్ నగరానికి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందనేటువంటి నమ్మకం ఉండేటట్టుగా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి. అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిశ్చింతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. మేము ఇంత చక్కగా స్పష్టంగా ప్రజాపాలన ప్రజకి జవాబుదారితనంగా ఉండి పనిచేసుకుంటూ పోతా ఉంటే ఇంకా తగుదనమ్మా. బయటకు వచ్చి ఒక ఆయనేమో కరువు వచ్చింది, నీళ్లు రాలేదు, వర్షాలు పడలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత వర్షాలు బంద్ అయినాయి అంటాడు. వర్షాలు ఎప్పుడు పడతాయండి? వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం జూన్ మాసంలో పడుతుంది. జూన్ మాసంలో ఎవరున్నారు అధికారంలో? మీరు కదా. మేము వచ్చిన చలికాలం డిసెంబర్లో, రేపు వచ్చేది ఎండాకాలం. అది అయిన తర్వాత కదా వచ్చేది వానాకాలం. మాకంటే ముందున్నది మీరేనా? జూన్ మాసంలో ఋతుపవనాలు అంటే ఇప్పుడు పడ్డ నీళ్ళైనా కనీసం మీరు ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది లేకుండా కాపాడు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి గతి పట్టేది కాదు.